అంటే నా కొడుకు మీద చెప్తే నేను నమ్ముతాను. ఏంటి బాబు గారు మీరు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు? మీరు ఇలా మాట్లాడారంటే నేను ఇంట్లో పని చేయనండి, మానేస్తాను. ఆహా, మానేసి ఏ ఇంట్లో చేస్తావు? ఆడ నేను 1 లక్ష రూపాయలు పెట్టినా మొన్న, అవి కనబడట్లేదు. అవి నువ్వు తీసినవో లేదో ఉన్నవి పోన్లే అనుకున్నా, ఏదైనా అవసరాలకు వాడుకున్నావేమో అనుకున్నా. మరి అవి ఏమైంది? దేవుడు సాక్షిగా నాకు తెలియదండి, నేను దొంగతనం చేసేదాన్ని కాదు. అంటే దొంగతనం చేసేది కాదు, బదనాం ఎత్తుతాను అంటే నా కొడుకు నచ్చలేదు అంటే నేను నచ్చానా? ఏం మాట్లాడుతున్నారండి? మరి ఏందో చెప్పు. మరి ఆ డబ్బులు ఏమైంది? కాదు, ఆ డబ్బులు ఏమైంది? నాకు తెలీదండి. దయచేసి మీ డబ్బులు వద్దు, నాకు మీ పని వద్దు, నన్ను వదిలిపెట్టండి, నేను వెళ్ళిపోతాను. అవి కట్టిపో మరి.